భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈరోజు నేను మీకు జానపద నవల చదివి వినిపిస్తున్నానండి. ఈ నవల పేరు 'యువరాణి లాస్య'. ఈ కథా రచయిత పేరు డాక్టర్ ఎం. హరికిషన్ గారు. ఎం. హరికిషన్ గారు తెలుగు బాల సాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషి చేస్తున్న రచయిత. అతను పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా పిల్లలు తమంతట తామే చదువుకునేలా కథలు రాయటంలో సిద్ధహస్తుడు. ఇక కథలోకి వెళదాం. హరి భూపాలుడు కుందనవోలు సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయన ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. అనవసరమైన పన్నులతో వేధించేవాడు కాదు. వచ్చిన పన్నుల్లో 90% తిరిగి ప్రజా సంక్షేమం కొరకే ఖర్చు పెట్టేవాడు. రాజ్యమంతా కొత్తగా చెరువులను తవ్వించాడు. పాత చెరువులకు పూడిక తీయించి గట్లు బాగు చేశాడు. నదులకు ఆనకట్టలు కట్టి నీళ్లు లేని ప్రాంతాలకు పారించి మెట్ట భూములను సస్యశ్యామలం చేయించాడు. రకరకాల పరిశ్రమలు నెలకొల్పి ప్రజలకు చేతి నిండా పని కల్పించాడు. విద్యాలయాలు, వైద్యాలయాలు కట్టించి అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించాడు. వీధుల్లో చక్కటి రహదారులు వేయించి ఇరువైపులా పచ్చని పళ్ళ మొక్కలు నాటించాడు. వృద్ధులకు, అనాథలకు, పేదలకు ఆశ్రమాలు కట్టించాడు. రాజ్యంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తక్షణమే ఆదుకునేవాడు. అదే అతని బలం. రాజ్యంలోని ప్రజలందరూ రాజంటే ప్రాణం పెట్టేవాళ్ళు. ఆయన మాటే వేదవాక్కుగా భావించేవాళ్ళు. శత్రురాజులు ఎవరైనా దాడి చేస్తే ప్రతి ఒక్కరూ ఆయుధం చేతపట్టి యుద్ధరంగంలో అడుగుపెట్టేవాళ్ళు. రాజు మీద ఈగ కూడా వాలనిచ్చేవాళ్ళు కాదు. శత్రువులు కందనవోలు పేరు చెబితే చాలు భయంతో గడగడా వణికిపోయేవాళ్ళు. కన్నెత్తి చూడటానికి కూడా జంకేవాళ్ళు. ప్రజలు ప్రేమించే ప్రభువును ఎవరూ జయించలేరు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అటువంటి ప్రభువుకు కూడా ఒక ఊహించని ఆపద వచ్చి పడింది. కందనవోలు రాజ్యానికి పట్టప్రాణి చంద్రమౌళిని దేవి. రాజుకు తగ్గిన భార్య. వారికి చాలా కాలానికి పుట్టిన ముద్దుల కూతురే లాస్య. చిన్నప్పటి నుంచి ఆ పాపను అందరూ చిన్నారి అని ముద్దుగా పిలిచేవాళ్ళు. ఆ పాప ఎంత పెద్దగయినా ఆ పిలుపు మారలేదు. లాస్యకు కూడా అందరూ అలా పిలవడమే ఇష్టం. ఎందుకంటే ఆ పిలుపులో ఒక ఆప్యాయత, ప్రేమ, దగ్గిరితనం కనబడేవి. లాస్య ఆడపిల్ల అయినా మగపిల్లలతో సమానంగా పెరిగింది. పట్టుదల, క్రమశిక్షణ ఏదైనా సరే సాధించాలనే కోరిక లాస్యలో బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచే గురుకులంలో ఒక పక్క చదువు, మరొక పక్క యుద్ధ విన్యాసాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. కత్తి తిప్పడం, విలువిద్య, గుర్రపు స్వారీ, మల్ల యుద్ధాలతో పాటు శబ్దభేది విద్య, ధ్వన్యనుకరణ విద్యలను కూడా నేర్చుకుంది. కళ్ళకు గంతలు కట్టి ఎటువైపు చప్పుడు వస్తే అటువైపు క్షణంలో బాణం వేయగల నేర్పరి. రకరకాల పక్షుల, జంతువుల మాదిరి అరవటమే కాక అచ్చం మగవాళ్ల మాదిరిగా కూడా మాట్లాడగలదు. గురుకులంలో ఎవరూ ఏ విద్యలోనూ ఆమె కాలి గోటికి కూడా సరిపోయేవాళ్ళు కాదు. 2 చేతుల్లోనూ 2 కత్తులు అందుకొని గిరగిరగిర తిప్పుతూ సింహంలా శత్రుసేనల మధ్యకు చొచ్చుకుని పోయేది. అసలు భయమంటే ఏమిటో కూడా లాస్యకు తెలీదు. పెదాలపై చిరునవ్వు తొలగదు. మొహంలో అలసట కనపడదు. వీరత్వాన్నే కాక జాలి, దయ, ప్రేమలను కూడా తల్లిదండ్రుల నుండి పుణికి పుచ్చుకుంది. హరిభూపాలుని తమ్ముడు కొడుకు మహీపాలుడు. అతనికి చిన్నప్పటి నుంచి సింహాసనంపై ఆశ. రాజుకు మగపిల్లలెవరూ లేకపోవడంతో తానే కాబోయే రాజుని అని కలలు కంటూ ఉండేవాడు. కనపడిన వాళ్ళకంతా ఆ విషయం చెప్పి తన మాట వినకపోతే భవిష్యత్తులో కారాగారమే గతి అని బెదిరించేవాడు. కానీ రాజు కావాలంటే ధైర్య సాహసాలు, తెలివితేటలు రెండూ కావాలి. రాజు పేరు చెబితే శత్రువులు భయంతో వణికిపోవాలి. ప్రజలు అభిమానంతో దగ్గర కావాలి. అటువంటి వాళ్లే రాజు. దానికి ఆడ మగ తేడా లేదు. అందులో వీరురాలైన తన చిన్నారి లాస్యని సింహాసనం మీద కూర్చోవటానికి అర్హురాలు అని మహారాజు భావించేవాడు. మహీపాలుడు పైకి మంచి వానిలా అమాయకంగా మహారాజు వద్ద వినయ విధేయతలు నటిస్తాడు. కానీ లోపల చాలా దుర్మార్గుడు.
రాజ్యాధికారం కోసం అనేక కుట్రలు పన్నుతూ ఉంటాడు. మహారాజుకు ఈ విషయం ఎప్పటికప్పుడు గూఢచారుల ద్వారా తెలుస్తున్నా తమ్ముని కొడుకు కావడంతో చూసి చూడనట్లు వదిలేస్తుండేవాడు. మహీపాలుడు రాజ్యంలో ఉన్న ముఖ్యమైన సేనాధిపతులను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వారికి భారీగా లంచాలాశ చూపిస్తూ పదవుల ఎర వేస్తూ తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎవరు అతని మాటలను పట్టించుకునేవాళ్ళు కాదు, లెక్క చేసేవాళ్ళు కాదు. రాజంటే వాళ్ళందరిలో భయము భక్తి సమానంగా ఉన్నాయి. కానీ మహీపాలుడు మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అవకాశం వస్తుందని బలంగా నమ్మేవాడు. అటువంటి అవకాశం ఒకరోజు మహీపాలునికి రానే వచ్చింది. కుందనవోలు రాజ్యానికి చుట్టూ చాలా పెద్ద అడవి ఉంది. అందులో అనేక క్రూర మృగాలు ఉండేవి. ఒకరోజు ఒక పెద్ద ఏనుగుల గుంపు దారి తప్పి అడవుల నుంచి బయటికి వచ్చి పొలిమేరల్లో ఉన్న గ్రామాలపైన పడింది. కాపుకొచ్చిన పంటలన్నీ నాశనం చేస్తూ అడ్డొచ్చిన ప్రజల మీద దాడి చేయసాగాయి. దాంతో ప్రజలందరూ ప్రాణభయంతో తమను కాపాడమని మహారాజును వేడుకున్నారు. మహారాజు 100 మంది వీరులైన సైనికులతో స్వయంగా తానే ప్రజలను కాపాడటానికి బయలుదేరాడు. పెద్ద డప్పులు వాయిస్తూ టపాసులు పేలుస్తూ పంటల మీద దాడి చేసిన ఏనుగులను పారద్రోలసాగాడు. ఆ చప్పుళ్లకు భయపడి అవన్నీ తిరిగి అడవుల వైపు పారిపోయాయి. అలసిపోయిన మహారాజు అడవిలో ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పొదలో ఉన్న పెద్ద పులి ఊహించని విధంగా వెనుక నుంచి దాడి చేసింది. సరిగ్గా ఆ సమయంలో రాజు చేతిలో ఎటువంటి ఆయుధమూ లేదు. తేరుకునేలోగా దాని పంజా దెబ్బ భుజాన్ని చీల్చివేసింది. ఆపదను గ్రహించిన సైనికులు వెంటనే ఆ పెద్ద పులిని బంధించారు. కానీ అప్పటికే మహారాజు భుజం నుంచి విపరీతంగా రక్తం కారిపోవడంతో స్పృహ కోల్పోయాడు. సైనికులు అత్యంత వేగంగా మహారాజును రథం మీద అంతఃపురానికి చేర్చారు. చక్రవర్తిని అలా చూసేసరికి చంద్రమౌళినీదేవి తల్లడిల్లిపోయింది. రాజ్యంలోని ప్రముఖ వైద్యులందరూ ఉరుకులు పరుగుల మీద అంతఃపురానికి చేరుకున్నారు. రాజ్యమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ప్రజలందరూ తమ ప్రభువుకు ఏమీ కాకూడదని కనబడ్డ దేవుళ్ళకంతా మొక్కులు మొక్కుకోసాగారు. దేవాలయాలన్నింటిలో పూజలు చేయసాగారు. రక్తం బాగా కోల్పోవడంతో, గాయం పెద్దది కావడంతో మహారాజు అంత త్వరగా కోలుకోలేకపోయాడు. భుజంపై దెబ్బ బలంగా తగలడంతో కుడి చెయ్యి చచ్చుబడిపోయింది. రాజు మంచానికే పరిమితం కావడంతో నెమ్మదిగా పరిపాలన గాడి తప్పసాగింది. సామంతరాజులు తిరుగుబాటు చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటున్న లాస్య ఇక లాభం లేదని తండ్రి గారి అనుమతితో పరిపాలన తన చేతుల్లోకి తీసుకుంది. ఎదురు తిరిగిన సామంతులను ఎక్కడికక్కడ అణచివేసి నమ్మకస్తులైన కొత్తవారికి అధికారం అప్పగించింది. అవినీతిపరులు, లంచగొండులు, స్వార్థపరులు, దురాశపరులైన అధికారులను గుర్తించి వారిని ఏరిపారేసింది. అల్లకల్లోలమైన రాజ్యాన్ని నెమ్మదిగా దారికి తెచ్చి శాంతిని నెలకొల్పింది. పరిపాలనపై పట్టు బిగించింది. యువరాణి ధైర్య సాహసాలు తెలిసిన శత్రురాజులు యుద్ధ ప్రయత్నాలు మాని వెనకడుగు వేశారు. ప్రజలంతా ప్రశాంతంగా గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోసాగారు. కానీ మరో పెద్ద ఆపద త్వరలోనే పొంచి ఉందని వారికి అప్పటికి తెలియదు. నల్లత్రాచులు. ఇది ఒక భయంకరమైన బందిపోటు దొంగల ముఠా పేరు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజ్యాన్ని ఎంచుకుని ప్రజల మీద పడి దోచుకునేవాళ్ళు. వాళ్లకు జాలి దయ అంటూ ఏమీ లేవు. అడ్డొచ్చిన వాళ్లను, ఎదురు తిరిగిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తారు. ఆ ముఠాలో దాదాపు 60 మంది దాకా ఉన్నారు. ఎంతోమంది రాజులు ఈ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు గాని చేత కాలేదు. దట్టమైన నల్లమల అడవుల్లో స్థావరం ఏర్పరచుకుని తాము దోచుకున్న సొమ్మునంతా అక్కడ ఎవ్వరికీ తెలియని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టేవాళ్ళు. ఆ నల్లత్రాచుల కన్ను కందనవోలు రాజ్యం పైన పడింది. పంటలు బాగా పుష్కలంగా పండటంతో రాజు పన్నుల పేరుతో ప్రజలను పీడించక పోవడంతో
ఆ రాజ్యంలో చాలామంది సంపన్నులయ్యారు. ఆడవాళ్ల మెడలన్నీ బంగారు హారాలతో కళకళలాడేవి. ఇళ్ల నిండా ధాన్యపు రాసులు గుట్టలుగా ఉండేవి. వ్యాపారస్తుల గల్లాపెట్టెలు బంగారు వరహాలతో ఘల్లు ఘల్లుమంటూ మోగుతుండేవి. దానితో అడవి చుట్టుపక్కల గ్రామాలలో దొంగతనాలు, దోపిడీలు మొదలుపెట్టారు. ఏ ఊరి మీద దాడి చేయాలి? ఎప్పుడు చేయాలి? ఆ ఊరిలో ధనవంతుల ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు డబ్బు ఎక్కడెక్కడ దాచిపెడుతున్నారు? ఊరిలో ఎవరైనా తిరగబడేవాళ్ళు, వీరులు, సైనికులు ఉన్నారా? ఇలా అన్ని విషయాలు ముందే సేకరించి ఒక్కసారిగా విరుచుకుపడేవాళ్ళు. కళ్ళు మూసి తెరిచేలోగా 60 మంది ఆయుధాలతో భీకరంగా అరుస్తూ కనబడిన వాళ్ళనంతా కత్తులతో గాయపరుస్తూ దాడి చేసేవాళ్ళు. ఒక్కొక్కడు కండలు తిరిగి పెద్ద పెద్ద మీసాలతో మొహాలకు నల్లని రంగు పూసుకుని యమకింకరుల్లా ఉండేవాళ్ళు. అందరి గుండెల మీద బుసలు కొడుతున్న నల్లత్రాచు బొమ్మ ధగధగా మెరుస్తుండేది. ప్రజలు వాళ్ళను చూస్తూనే భయంతో కొయ్యబారిపోయేవాళ్ళు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మారు మాట్లాడకుండా తమ దగ్గరున్నవన్నీ తీసి వాళ్ళ చేతిలో పెట్టేవాళ్ళు. విషయం సైనికులకు తెలిసి వాళ్ళు వచ్చే లోపల దొంగతనం పూర్తి చేసి మాయమయ్యేవాళ్ళు. వాళ్ళను పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఒక్కడు కూడా చిక్కలేదు. అడవికి దగ్గరగా ఉండే గ్రామాల ప్రజలు భయంతో ఊర్లు ఖాళీ చేసి నగరాలకు తరలిపోవడం మొదలుపెట్టారు. యువరాణి లాస్యకు ఇదంతా చాలా అవమానంగా అనిపించింది. ఆ దొంగల ముఠ ఆటకట్టించి వాళ్ళు కొల్లగొట్టిన ధనమంతా తిరిగి ప్రజల వద్దకు చేర్చాలి అనుకుంది. కానీ ఆ ప్రయత్నం తన ప్రాణాల మీదకే వస్తుందని యువరాణి అప్పట్లో ఊహించలేదు. అది దట్టమైన నల్లమల అడవి. ఆ అడవిలో ఒక పెళ్లి బృందం జోలాపురం నుంచి కందనవోలు వైపు పోతూ ఉంది. అందులో దాదాపు 100 మంది దాకా ఉన్నారు. అందరూ చాలా ఖరీదైన పట్టుబట్టలు, బంగారు నగలు ధరించారు. వారికి కాపలాగా కొంతమంది యువకులు వెనుక ముందు కత్తులు చేతబట్టి నడుస్తున్నారు. మధ్యలో ఉన్న పల్లకీలో పెళ్లి కూతురు సిగ్గుపడుతూ తల వంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చుంది. పల్లకిని కొందరు బోయీలు మోస్తూ ఉన్నారు. పల్లకీ వెనుక ఆడవాళ్లు కిలకిలకిల నవ్వుకుంటూ ఏవేవో పాటలు పాడుకుంటూ సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ పోతున్నారు. అక్కడంతా సంబరంగా ఉంది, కోలాహలంగా ఉంది. తరువాత రోజు కందనవోలులో పెండ్లి కుమారుని ఇంట్లో వివాహం. అందుకే మేళ తాళాలతో, పెళ్లి కానుకలతో ప్రయాణిస్తున్నారు. కానీ వాళ్ళ మొహాల్లో ఆ ఆనందం ఎంతసేపు ఉంటుందో. వాళ్ళు పెళ్లి కూతురిని తీసుకుని ఇంటి వరకు క్షేమంగా వెళతారో వెళ్ళరో ఆ దేవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే ఆ అడవిలో ఎవరు అడుగుపెట్టినా నిమిషాల మీద దొంగల ముఠాకు తెలిసిపోతుంది. పెళ్లి బృందం అడవిలో అడుగుపెట్టిన విషయం తెలియగానే ముందుగా అన్ని విషయాలు వివరంగా గమనించి రమ్మని ఒక దొంగను పంపించారు. వాడు దూరం నుంచే ఈ పెళ్లి బృందాన్ని అణువణువు బాగా పరిశీలించాడు. కొత్త బట్టలతో, విలువైన హారాలతో ఉన్న వాళ్ళను చూడగానే అది చాలా ధనవంతుల పెళ్ళని అర్థమయ్యింది. సంబరంగా పరుగు పరుగున వెళ్ళి ఆ విషయాన్ని నాయకుడికి చేరవేశాడు. ఎంతమంది ఉన్నారు ఆ పెళ్లి బృందంలో? ప్రశ్నించాడు నాయకుడు. దాదాపు 100 మంది దాకా ఉన్నారు నాయక. ఆయుధాలున్నాయా? ఒక 20 మంది దగ్గర ఉండొచ్చు. వాళ్ళు పెళ్లి బృందానికి కాపలాగా 10 మంది ముందు, 10 మంది వెనుక ఆయుధాలు చేతపట్టి నడుస్తున్నారు. వాళ్ళ శరీర నిర్మాణం ఎలా ఉంది? సాధారణంగా అందరి మాదిరే ఉన్నారా? లేక కండలు తీరి ఉన్నారా? మామూలుగానే ఉన్నారు నాయక. పెళ్లి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా మామూలుగానే ఉన్నారు నాయక. అంతేకాక అందులో సగం మంది ఆడవాళ్లే. అసలు వాళ్ళు ఈ లోకంలో లేరు. సంబరంగా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉన్నారు అంటూ తాను చూసినదంతా పూసగుచ్చినట్టు వివరించాడు. సరే, అయితే మనమంతా కలిసి వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేద్దాం. వాళ్ళు పెళ్లి గొడవలో మునిగి తేలుతున్నారు కాబట్టి మన దాడిని ఊహించలేరు. మనలో సగం మంది 2 బృందాలుగా విడిపోయి ఆ పెళ్లి బృందానికి కాపలాగా ముందు వెనుక ఉన్న వాళ్ళ మీద దాడి చెయ్యాలి. వాళ్ళు మనల్ని గమనించే లోపలే వాళ్ళను హతమార్చడము, బందీ చెయ్యటమో జరిగిపోవాలి. మిగతా వాళ్ళు ఆ పెళ్లి బృందం ఎటూ పారిపోకుండా ఆయుధాలతో చుట్టూ కవచంలా నిలబడాలి. అందరి దగ్గరున్న బంగారు ఆభరణాలన్నీ దోచుకుని మరుక్షణం ఒక్క నిమిషం కూడా ఆగకుండా
ఒకేసారి అందరం మాయం కావాలి. ఈ దోపిడీ అంతా అరగంటలో పూర్తి చేయాలి అంటూ ఎవరెవరు ఏమేమి చేయాలో వివరించి బృందాలుగా విభజించాడు. వెంటనే వాళ్ళు ఆయుధాలు తీసుకుని వేగంగా అడ్డుదారుల వెంట బయలుదేరారు. అరగంటలో పెళ్లి బృందం వద్దకు చేరుకున్నారు. నాయకుడు సైగ చేయగానే వెంటనే భయంకరంగా అరుస్తూ ఒక్కసారిగా పెళ్లి బృందం మీదకు దాడి చేశారు. అప్పుడు జరిగింది ఒక ఊహించని సంఘటన. తాడి తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడట. దొంగలు అనుకున్నట్లుగా ఆ పెళ్లి బృందంలో ఎవరూ భయపడి పారిపోలేదు. చెల్లాచెదురు కాలేదు. అసలు వాళ్ళు పెళ్లి బృందమే కాదు, ఆడవాళ్లతో సహా అందరూ కందనవోలు సైనికులు. ఒక్కొక్కడు ఒక్కొక్క మహావీరుడు. ఒంటి చేత్తో 10 మందిని మట్టుబెట్టగల శూరులు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న అనుభవజ్ఞులు. దొంగలను పట్టుకోవటానికి పెళ్లి బృందంగా మారువేషాలలో వచ్చారు. వాళ్ళు పన్నిన వలలో దొంగలు చిక్కుకున్నారు. వెంటనే ఆ సైనికులు అంతవరకు దుస్తుల మాటున దాచిపెట్టిన ఆయుధాలు ఒక్కసారిగా సరసరసర బయటికి తీశారు. ఎగిరి దొంగల మీదకు దూకారు. దొంగలకు విషయం అర్థమయ్యే లోపలే సగం మంది తలలు తెగి కింద పడ్డాయి. దొంగల నాయకుడు గట్టిగా, రేయ్, మనం మోసపోయాం, వెంటనే అందరూ పారిపోండి అంటూ మిగతా దొంగలను హెచ్చరిస్తూ వెనక్కు తిరిగాడు. అడ్డమొచ్చిన సైనికులను ఆయుధాలతో గాయపరుస్తూ పారిపోసాగాడు. వాని ధాటికి ఎవరూ నిలబడలేకపోతున్నారు. అంతలో పల్లకీలోంచి పెళ్లి కూతురు లేచి శివంగిలా ఎగిరి దొంగల నాయకుని ముందు దూకింది. ఆ వేగానికి ఆమె కప్పుకున్న మేలిముసుగు తొలగిపోయింది. ఆమె పెళ్లి కూతురు కాదు, కందనవోలు యువరాణి లాస్య. ఆమెను చూడగానే దొంగల నాయకుడు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి. గుండెలు దడదడలాడాయి. ఆమె 2 చేతుల్లోనూ 2 కత్తులు తళతళా మెరుస్తున్నాయి. ఆ దొంగల నాయకుడు ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే ఒక కత్తిని వాని చేతిలోని కత్తికి అడ్డం పెట్టి మరో కత్తిని వేగంగా వాని గుండెల్లో దింపింది. దాంతో వాడు అక్కడికక్కడే కుప్పగూలిపోయాడు. దొంగల నాయకుడు మరణించేసరికి మిగతా దొంగలంతా భయపడి తలా ఒక దిక్కు పరుగు లంకించుకున్నారు. కానీ వాళ్ళు తప్పించుకుని పారిపోతే కొద్ది రోజులకు మరలా గుంపుగా ఏర్పడి కొత్త నాయకుణ్ణి ఎన్నుకుని దొంగతనాలు తిరిగి చేయడం మొదలు పెడతారు. అందుకని వెంటనే లాస్య పల్లకిలో సిద్ధంగా ఉన్న విల్లును అందుకుంది. బాణాలు తీసి నలువైపులా వేగంగా ఒకదాని మీద ఒకటి వరుసగా సంధించింది. దెబ్బకు ఒకడు చొప్పున అందరూ పెట్టల్లా రాలిపోయారు. ఇక ఆ నల్లత్రాచు ముఠాలో ఒకడు మాత్రమే మిగిలాడు. సైనికులు వాణ్ణి చంపటానికి కత్తులు పైకెత్తగానే లాస్య వద్దని వారించింది. వాడు కూడా చనిపోతే ఆ దొంగలు ఇంతవరకు దోచుకుని దాచిపెడుతున్న బంగారు నిధిని కనుక్కోవడం కష్టం. వాడిని ప్రాణాలతో బంధించండి అంది. వెంటనే కొందరు సైనికులు గుర్రాల మీద వాని వెంట పడ్డారు. ఆ దొంగ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు. కాళ్ళు తడబడుతూ ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయడం కష్టమైపోతోంది. ఆ సైనికుల నుంచి తప్పించుకోవటం అసాధ్యమని అర్థమై ఇక చేసేది ఏమీ లేక చేతులెత్తి లొంగిపోయాడు. సైనికులు ఆ దొంగను బంధించి యువరాణి వద్దకు తీసుకువచ్చారు. వాణ్ణి ఎంత బెదిరించినా, కొట్టినా, హింసించినా నోరు విప్పలేదు. దొంగలు దోచుకున్న సొమ్ము ఏ ప్రదేశంలో దాచిపెట్టారో కనుక్కోవటం వాని నుంచి అసాధ్యమని వాళ్ళకి అర్థమయ్యింది. దాంతో విసిగిపోయి వాణ్ణి రాజధానికి తీసుకువచ్చి కారాగారంలో బంధించారు. ఆ గది గోడలు చాలా ఎత్తుగా, నున్నగా, పటిష్టంగా ఉన్నాయి. తలుపులు ఇనుముతో దృఢంగా ఉన్నాయి. బయట సైనికులు కత్తులతో కాపలా కాస్తున్నారు. ఇక ఈ కారాగారం నుంచి జన్మలో బయటపడలేను అని నిరాశపడ్డాడు ఆ దొంగ. కానీ ఊహించని విధంగా ఆ తర్వాత రోజే వానికి కారాగారం నుంచి తప్పించుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. సైనికులు తర్వాత రోజు ఉదయం ఒక యువకుణ్ణి ఈడ్చుకొని ఆ దొంగ ఉన్న గది వద్దకు తీసుకువచ్చారు. వాడికి 16 ఏళ్లు కూడా ఉండవు. మూతి మీద చిన్నగా కోరమీసాలు మొలిచాయి. బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఒళ్ళంతా దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఉంది. తల ఒక పక్కకు ఒరిగిపోయింది. స్పృహలో లేనట్టున్నాడు. సైనికులు గది తలుపులు తెరిచి దొంగ పక్కనే ఒక మూలకు విసిరి పాడేశారు. వాడు ఎటువంటి చలనమూ లేకుండా చచ్చిన శవంలా పడి ఉన్నాడు. సైనికులు బళ్ళాలతో వాణ్ణి అటూ ఇటూ కదిపి చూశారు.
లేవకపోవడంతో బయటకు వచ్చి తలుపులకు తాళం వేసి వెళ్ళిపోయారు. దొంగ ఆ యువకుని వంకే పరిశీలనగా చూడసాగాడు. బ్రతికాడో చచ్చాడో అర్థం కాలేదు. దగ్గరికి పోయి నెమ్మదిగా భుజం తట్టబోయాడు. అంతలో ఆ యువకుడు కళ్ళు తెరిచి ఆ దొంగ వంక చూస్తూ కన్ను కొట్టాడు. సైనికులు ఇంకా ఉన్నారా? వెళ్ళిపోయారా గురూ? అన్నాడు గుసగుసగా. దొంగ బయటికి చూసి లేరు, వెళ్ళిపోయారు అన్నాడు. హమ్మయ్య! అంటూ చిరునవ్వుతో లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు. దొంగ వాని వంక ఆశ్చర్యంగా చూస్తూ, అరే, అంత హుషారుగా ఉన్నావే, నేను చచ్చిపోయావేమో అనుకున్నాను అన్నాడు. దానికి ఆ యువకుడు పక్క పక్క నవ్వుతూ, చూడు గురూ, నేనలా నటించకపోతే ఇంకా 4 తన్నులు ఎక్కువ తినాల్సి వచ్చేది అనవసరంగా. ఏమంటావు? అన్నాడు. దొంగ కూడా చిరునవ్వు నవ్వుతూ, నిజమే. అవును, ఇంతకీ నిన్ను ఎందుకు బంధించారు? అన్నాడు కుతూహలంగా. దానికి ఆ యువకుడు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు కదా గురువు పెద్దలు. కొట్టబోయా, పట్టుబడ్డా అంతే అన్నాడు. దొంగ అయోమయంగా మొహం పెట్టి, కొంచెం అర్థమయ్యేలా వివరంగా చెప్పు అన్నాడు ముందుకు జరుగుతూ. ఏమీ లేదు గురూ, చిన్న చిన్న దొంగతనాలు చేసి చేసి విసుగు పుట్టింది. ఒక్కసారి దొంగతనం చేస్తే జీవితాంతం కాలు మీద కాలేసుకుని బ్రతికేయాలి అని అనిపించింది. ఆలోచిస్తే రాజుగారి అంతఃపురం గుర్తుకు వచ్చింది. అక్కడైతే అత్యంత విలువైన రత్నాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. అందుకని సైనికుని వేషం వేసుకుని అంతఃపురంలోకి అడుగుపెట్టా. విలువైన మణులు, మాణిక్యాలు మూటగట్టేశా. ఇక బయటికి వెళ్ళిపోదామనుకునే సమయంలో దురదృష్టం కొద్దీ రాణిగారి పరిచారిక నేనొక రత్నాల హారాన్ని కొట్టేయడం గమనించింది. అంతే. గట్టిగా అరిచి కేకలు పెట్టింది. దాంతో ఇదిగో ఇలా దొరికిపోయా అన్నాడు. రాజుగారి అంతఃపురంలోనే దొంగతనమా? అయితే ఇక నువ్వు జన్మలో బయటపడలేవు. చచ్చేంత వరకు ఇక్కడే ఇలాగే మగ్గిపోవలసిందే అన్నాడు దొంగ. దానికి ఆ యువకుడు విలాసంగా నవ్వి, చూడు గురూ, నాది బుడదమట్ట జాతి. దొరికినట్టే దొరుకుతూ సర్రున జారిపోతా. దొంగతనం చెయ్యటమే కాదు, పట్టుబడితే ఎలా పారిపోవాలో కూడా ముందే నిర్ణయించుకుని బయలుదేరతా. ఈ రోజు రాత్రికంతా ఇక్కడి నుంచి ఎగిరిపోవడం ఖాయం. నన్ను ఈ ఇనప ఊచలు, ఇరుకు గదులు, కాపలా సైనికులు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్నాడు గుసగుసగా వాని చెవి దగ్గరకు వచ్చి. దొంగ ఆశ్చర్యంగా, నిజమా? ఎలా? అన్నాడు చుట్టూ ఉన్న ఎత్తైన గోడలు చూస్తూ. యువకుడు పక నవ్వుతూ, అప్పుడే చెబితే మజా ఏముంటుంది గురూ, గోడలకి కూడా చెవులుంటాయి అంటారు పెద్దలు. నువ్వే చూస్తావు కదా నేనెలా తప్పించుకుని పోతానో అన్నాడు. ఆ యువకుని మాటల్లో ఉన్న నమ్మకం, ధైర్యం దొంగకు బాగా నచ్చాయి. దగ్గరికి వచ్చి, మిత్రమా, నీతోబాటు నన్ను కూడా బయటికి తీసుకుపోయావనుకో, నీవు మోయలేనంత బంగారాన్ని బహుమానంగా ఇస్తా. ఇక నువ్వు కోరుకున్నట్టు జన్మలో దొంగతనం చేయాల్సిన అవసరం రాదు. హాయిగా జీవితాంతం కాలు మీద కాలేసుకుని బతకొచ్చు. ఏమంటావు? అన్నాడు. ఏంది గురూ, భలే సరదాగా మాట్లాడుతున్నావే. నిన్ను చూస్తే నీకే తినడానికి తిండి లేనట్లు వాడిపోయి కనబడతా ఉన్నావు. అట్లాంటిది నాకు మోయలేనంత బంగారం ఇస్తావా? నాకే మాయమాటలు చెప్పి బోల్తా కొట్టించాలనుకుంటున్నావా? ఎట్లా కనబడుతున్నా నీ కళ్ళకు? అన్నాడు. అప్పుడా దొంగ, నువ్వెప్పుడైనా నల్లమల అడవుల్లో తిరిగే నల్లత్రాచు దొంగల ముఠా గురించి విన్నావా? అన్నాడు. ఎందుకు వినలేదు గురూ. ఏ దొంగలనడిగినా వాళ్ళ గురించి కథలు కథలుగా చెప్తారు. కానీ ఈ మధ్యనే పాపం మా యువరాణి లాస్య పనిన వలలో చిక్కుకుని అందరూ చనిపోయారంట అన్నాడు. ఆ దొంగ విచారంగా, నువ్వు చెప్పింది నిజమే. ఆ ముఠాలో అందరూ చనిపోయారు, ఒక్కడు తప్ప అన్నాడు. ఇంకా ఒకడు మిగిలాడా? ఎవడు వాడు? కుతూహలంగా అడిగాడు యువకుడు. నేనే అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు ఆ దొంగ. గురు, నీవెవరో తెలియక పొరపాటున నిన్ను ఇంతవరకు ఏమైనా సరదాగా ఆట పెట్టించి ఉంటే మన్నించు. ఈరోజు సాయంత్రమే నాతో పాటు నిన్ను కూడా తప్పిస్తా. కానీ నువ్వు మాట ఇచ్చినట్టు బంగారం మాత్రం ఇవ్వాలి, సరేనా? అన్నాడు. దొంగ చిరునవ్వుతో తలూపాడు. యువకుడు ఎలా తప్పించుకోవాలో వివరంగా చెప్పి అంగీ లోపల రహస్యంగా దాచిపెట్టిన చిన్న సీసా తీసి దొంగ చేతిలో పెట్టాడు. ఇక మనం నాటకం మొదలు పెడదామా గురు? అన్నాడు యువకుడు చిరునవ్వుతో. అలాగే అంటూ తలూపాడు దొంగ. ఆ యువకుడు అంగీ జేబులో నుంచి ఒక చిన్న కాగితపు పొట్లం తీశాడు.
అందులో ఎర్రని రంగు ఉంది. దాన్ని నోట్లో వేసుకుని ఒంటి నిండా నీళ్లు పోసుకున్నాడు. గట్టిగా కేకలు పెడతా కిందపడి గిలగిలా కొట్టుకోసాగాడు. నోట్లోంచి ఎర్ర రంగు ఉమ్మిస్తా ఉంటే చూసేవాళ్లకు వాడు రక్తం కక్కుకుంటున్నట్లు కనపడసాగింది. ఆ అరుపులు విని సైనికులు పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. వాని నోట్లోంచి కారుతున్న రక్తం చూసి వానికేమైందో ఏమో అనుకుంటూ తాళం తీసి లోపలికి అడుగుపెట్టారు. వెంటనే దొంగ జేబులోంచి యువకుడు ఇచ్చిన చిన్న సీసా తీశాడు. అందులో తెల్లని పొడి ఉంది. దానిని అక్కడున్న నీళ్ల చెంబులో పోశాడు. అంతే. ఆ తెల్లని పొడి నీటిలో కలిసిన మరుక్షణమే బుస్సుమంటూ పెద్ద పొగ బయటకు వచ్చి దట్టంగా ఆ గదంతా అలుముకోసాగింది. వెంటనే ఆ యువకుడు, దొంగ జేబుల్లోంచి రుమాళ్ళు తీసి పొగ లోపలికి పీల్చకుండా ముక్కుకి అడ్డంగా కట్టుకున్నారు. సైనికులు ఆ పొగ పీల్చగానే ఎక్కడి వాళ్ళక్కడ దభీ దభీమని పడిపోసాగారు. కాసేపటికి అక్కడ పొగంతా మాయమయ్యింది. వెంటనే దొంగ, యువకుడు సైనికుల బట్టలు విప్పి తాము తొడుక్కున్నారు. ఇద్దరూ దర్జాగా అడుగులు వేసుకుంటూ బయటకు బయలుదేరారు. వాళ్ళు సైనికుల వేషాలలో ఉండటంతో తమ వాళ్లే అనుకుని అక్కడ ఎవరూ ఆపలేదు. అలా ఇద్దరూ బయటపడ్డారు. ఏం గురూ, నేను నా మాట నిలబెట్టుకున్నాను. మరి నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావా? లేక నా దారి నన్ను చూసుకోమంటావా? అన్నాడా యువకుడు. ఆ మాటలకా దొంగ, ఎంత మాట మిత్రమా! జన్మలో కారాగారం నుంచి బయటపడలేను అనుకున్నా. కానీ నన్ను బయటికి తీసుకొచ్చేశావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. రా నా వెంబడి. అడవిలో ఒక గుహలో ఎక్కడెక్కడో దోచుకొచ్చిన సొమ్మంతా భద్రంగా దాచిపెట్టాము. తరతరాలు తిన్నా తరగనంత సంపద ఉందక్కడ. నేనొక్కడనే అదంతా ఏం చేసుకుంటాను. నువ్వు కూడా నీకు కావలసినంత తీసుకుని పోదువుగాని అన్నాడు. ఆ మాటలకు ఆ యువకుడు సంబరంగా వాని వెంట అడవిలోకి బయలుదేరాడు. కొన్ని గంటల పాటు నల్లమల అడవుల్లోకి నడిచాక దట్టమైన కేకారణ్యంలో మనుషులే కాదు, జంతువులు కూడా అడుగుపెట్టని ఒక ప్రదేశంలో ఒక పెద్ద కొండ దగ్గరికి పోయారు. దానికి ఒక మూల ఒక పెద్ద గుహ ఉంది. అది కనపడకుండా రాళ్ళు, చెట్టు కొమ్మలు అడ్డంగా ఉన్నాయి. అవన్నీ తొలగించుకుని లోపలికి పోయారు. లోపల చూస్తే ఆ యువకుని కళ్ళు జిగేలుమన్నాయి. ఎటు చూసినా వజ్రాలు, రత్నాలు, హారాలు కుప్పలు కుప్పలుగా బస్తాల నిండుగా పోసి ఉన్నాయి. అదంతా ప్రజల సొమ్ము. తిని తినక దాచుకున్న సొమ్ము. కష్టపడి పనిచేసి సంపాదించుకున్న సొమ్ము. దొంగలు అవలీలగా వారి మీద దాడి చేసి దోచుకుని ఇక్కడ దాచుకున్నారు. వాటిని చూడగానే ఆ యువకుని కళ్ళు ఎర్రబారాయి. పళ్ళు ఆవేశంతో పటపటలాడాయి. ఈ ధనం కోసం ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశారు మీరు? ఎన్ని జీవితాలు నాశనం చేశారు? అసలు మీకు మనసనేది ఉందా? అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ. ఆ మాటలకు దొంగ అదిరిపడ్డాడు. ఏమైంది నీకు? ఏమిటిలా మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? నిజంగా దొంగవేనా? దొంగలెవరు ఇలా మాట్లాడరే? అన్నాడు అనుమానంగా. వెంటనే ఆ యువకుడు మూతి మీద ఉన్న కోరమీసం పెరికి పక్కన పడేశాడు. నెత్తి మీద ఉన్న తలపాగా తీసి జుట్టు ఒక్కసారిగా విదిల్చాడు. అంతే. ఆ వెంట్రుకలు నడుం వరకు చేరి గాలికి అటూ ఇటూ ఊగసాగాయి. యువరాణి నువ్వా? అన్నాడు దొంగ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి. ఈసారి పట్టుబడితే ఇక జన్మలో బయటపడ్డం అసాధ్యం అని భావించిన దొంగ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద కత్తి తీసుకుని ఆమె మీద దాడి చేయబోయాడు. నేనేరా, ప్రజల నుంచి దోచుకున్న ఈ సొమ్ము ఎక్కడ దాచారో తెలుసుకునేందుకే ఈ నాటకమాడా అంటూ నడుం దగ్గర దాచిపెట్టిన పిడిబాకును సర్రున తీసి బలంగా ఆ దొంగ మీదకి విసిరింది. అది ఏమాత్రం గురి తప్పకుండా దూసుకుని పోయి చటుక్కున వాని అరచేతిలో దిగింది. అది మామూలు పిడిబాకు కాదు. అత్యంత భయంకరమైన కాలకోట విషం పూసిన పిడిబాకు. క్షణాల్లో ఆ విషం వాని శరీరమంతా పాకిపోయింది. ఆ దొంగ అట్లాగే ఆ బంగారు నాణాల మీదనే పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. అంతలోపు ఒక 10 మంది సైనికులు బిలబిలమంటూ ఆ గుహలోకి వచ్చేశారు. లాస్య దొంగతో కారాగారం నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు రహస్యంగా ఆ ఇద్దరినీ అనుసరిస్తున్నారు. పొరబాటున యువరానికి ఏదైనా ఊహించని ఆపద ఎదురైతే ఎదుర్కోవటానికి, కాపాడటానికి ఆ ఏర్పాటు. సైనికులు లోపలున్న సంపదను చూసి
ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. యువరాణి వాళ్ళ వైపు తిరిగి, ఈ చోటు బాగా గుర్తు పెట్టుకోండి. మనం రాజ్యానికి పోగానే సైనికులను పంపి ఈ సంపద అంతా తరలించండి. ప్రజలు ఎవరెవరు ఎక్కడెక్కడ దొంగల బారిన పడ్డారో, ఎవరెవరి ఇంట్లో ఏ ఏ నగలు అపహరించబడ్డాయో ఆ వివరాలు, ఆభరణాల రూపురేఖలు గుర్తించి వివరాలు నమోదు చేసుకోండి. ఇవన్నీ ఎవరివి వారికి తిరిగి అప్పజెబుదాం అంది. సైనికులు, అలాగే యువరాణి, ఇది గొప్ప విజయం. దొంగల పీడ శాశ్వతంగా తొలగిపోవటమే కాక దొంగతనాల్లో పోయిన సొమ్ము తిరిగి వాళ్ళ చేతుల్లోకి చేరితే ప్రజల మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి. మీ వీరత్వాన్నే కాక మానవత్వం గురించి కూడా ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. మీ పరిపాలనలో ప్రజలంతా హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని సుఖశాంతులతో నిద్రపోతారు అన్నారు. లాస్య పెదవులపై విజయ దరహాసం మెరిసింది. రాజ్యంలోకి అడుగు పెడితే ప్రజలు తనను ఎలా అభినందిస్తారో ఊహించుకుని మురిసిపోయింది. కానీ ఆమెను అడవిలోనే అంతం చేయటానికి కుటిల ప్రయత్నాలు జరుగుతున్న విషయం ముందుగానే ఊహించలేకపోయింది. మహీపాలునికి గూఢచారుల ద్వారా యువరాణి దొంగలు దాచిన నిధిని కనుక్కోవటానికి రహస్యంగా నల్లమల అడవుల్లోకి వెళ్ళిన విషయం తెలిసింది. ఇప్పటికే ప్రజల్లో యువరాణి శక్తి సామర్థ్యాల పట్ల నమ్మకం పెరిగిపోతుంది. సైనికులు కూడా ఆమె పట్ల గౌరవాన్ని చూపిస్తూ భయభక్తులతో ప్రవర్తిస్తున్నారు. మొదట చులకనగా చూసిన శత్రురాజులు కూడా ఆమె వీరత్వాన్ని గ్రహించి తిరుగుబాటు చేయటానికి వెనకంజ వేస్తున్నారు. ఇలాగే చూస్తూ ఉంటే ఏకు మేకైనట్లు అతి త్వరలో సింహాసనం పైకి ఎక్కడం నిశ్చయం. ఒక్కసారి పరిపాలనపై పట్టు సాధిస్తే ఆ తర్వాత ఆమెను దింపడం ఎవరి తరమూ కాదు. కాబట్టి అడవిలో నుంచి యువరాణి బయటకు అడుగు పెట్టక ముందే ఆమెను అక్కడే అంతం చేయగలిగితే దొంగల దాడిలో ఆమె చనిపోయిందని అందరినీ నమ్మించవచ్చు. ఇక వారసులు ఎవరూ లేకపోవడంతో తప్పనిసరిగా తననే యువరాజుగా మహారాజు ప్రకటిస్తాడు అని ఉపాయం పన్నాడు. వెంటనే మహీపాలుడు తనకు నమ్మకస్తులైన మెరికల్లాంటి 50 మంది సైనికులను రహస్యంగా పిలిపించాడు. ఒక్కొక్కడు కండలు తిరిగి అరివీర భయంకరంగా ఉన్నారు. చూడండి, మీరు అడవిలోకి పోయి నల్లత్రాచు ముఠా సభ్యుల్లా వేషం వేసుకుని తిరిగి వస్తున్న యువరాణి లాస్య మీద మూకుమ్మడిగా దాడి చెయ్యండి. ఆమెను గనక హతమారిస్తే మీరు తరతరాలు హాయిగా కాలు మీద కాలేసుకుని తిన్నా తరగనంత సంపద ఇస్తా, మంచి మంచి పదవుల్లో నియమిస్తా. కానీ ఇదంతా మూడో కంటికి తెలియకుండా రహస్యంగా జరిగిపోవాలి. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా బయలుదేరండి అంటూ ఆజ్ఞాపించాడు. ధనం, పదవి అత్యంత ప్రమాదకరమైనవి. దుర్మార్గులైన ఆ సైనికులకు ఆ రెండూ ఆశ చూపగానే వాళ్ళు అత్యంత ఉత్సాహంతో దొంగల్లాగా రూపం మార్చుకుని పెద్ద పెద్ద ఆయుధాలతో అడవిలోకి అడుగుపెట్టారు. లాస్యకు ఇదంతా తెలియదు. ఆమె ఉత్సాహంగా తన 10 మంది అనుచరులతో అడవిలో వస్తూ ఉంది. ఆ అడవి చాలా పెద్దది. వాళ్ళు వచ్చే దారిలో ఒక నది ఉంది. దాని నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నది అలాగే కొద్ది దూరం భూమి మీద ప్రవహించి పక్కనే ఉన్న ఒక పెద్ద లోయలోకి దూకుతుంది. ఆ లోయలో పడితే అంతే, ప్రాణాలతో తిరిగి బయటపడిన వారు ఎవరూ లేరు. ఆ లోయలోంచి బయటకు రావడం అసాధ్యం. అందుకే లాస్య అనుచరులతో జాగ్రత్తగా నదిని దాటసాగింది. కాళ్ల క్రింద నీళ్లు సరసరసర ప్రవహిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న రాళ్లు కొట్టుకుని పోతున్నాయి. అనుచరులంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నదిని దాటుతూ ఉన్నారు. లాస్య తన ఆయుధాలను పక్కనే ఉన్న అనుచరుడికి అందించి జాగ్రత్తగా నీళ్లలోకి దిగింది. వాళ్ల మనసంతా ఆ నదిని దాటటం మీదనే ఉంది. చుట్టుపక్కల గమనించటం లేదు. అంతలో ఊహించని విధంగా మహీపాలుడు పంపిన సైనికులు వాళ్ల మీద విరుచుకుపడ్డారు. కన్ను మూసి తెరిచేంతలోగా లాస్య చుట్టూ ఉన్న 10 మంది అనుచరులు వారి చేతిలో హతమయ్యారు. యువరాణి ఒక్కతే ఒంటరిగా వాళ్ల మధ్య ఉంది. తళతళ మెరుస్తోన్న కత్తులతో వాళ్ళు ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ ఉన్నారు. శత్రువులేమో 50 మంది, తాను ఒక్కతే. అదీ కాక చేతిలో ఆయుధం కూడా లేదు. గుడ్డిగా ముందుకు వెళితే చావటం ఖాయం. ఒక 10 మందిని చంపగలదేమో కానీ
ఆ 50 మందిని ఉత్త చేతులతో మట్టుబట్టడం అసాధ్యం. బలం పని చెయ్యని చోట తెలివిని ప్రయోగించాలి. వెనక్కి తిరిగి చూసింది. కొద్ది దూరంలో లోయలోకి నీళ్లు దుంకుతూ ఉన్నాయి. లోపలికి పడితే మరలా బయటికి రావడం అసాధ్యం. ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా ఉంది పరిస్థితి. కానీ ముందు వీళ్ళ చేతుల్లోంచి బయటపడాలి. తరువాత లోయలోంచి ఎలా బయటకు రావాలో ఆలోచించవచ్చు అనుకుంది. అంతే. వేగంగా వెనక్కి తిరిగి ఆ నదిలో పరిగెత్తడం మొదలుపెట్టింది. సైనికులు ఆమె ఆలోచనను గమనించి చేతిలోని కత్తులు, బళ్ళాలు సరసరసర ఆమె వైపు వేగంగా విసిరారు. ఒక బళ్ళెం వేగంగా ఆమె శరీరాన్ని చీల్చివేయటానికి గాలిని చీల్చుకుంటూ సర్రున దూసుకుని ఆమె వీపు వైపు రాసాగింది. ఒక్క క్షణంలో అది యువరాణి వెన్నులో దిగబడేదే. కాని అదే సమయంలో యువరాణి లాస్య ఎగిరి లోయలోకి దుంకింది. నీళ్లతో పాటు జర్రున కిందకి దూసుకుపోయింది. కింద ఒక పెద్ద లోతైన మడుగు ఉంది. అంత పైనుంచి వచ్చి దభీమని దానిలో పడింది. మామూలు జనాలైతే భయంతో మధ్యలోనే గుండె ఆగి చచ్చిపోయేవాళ్ళు. కానీ లాస్య చిన్నప్పటి నుంచి ఆపదలు ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేక తర్ఫీదు పొందింది. ఎటువంటి సమస్య వచ్చినా గుండె నిబ్బరంతో ఎదుర్కోవటం నేర్చుకుంది. దానితో ఆమెకు ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. కింద పడేటప్పుడు ఒక్కసారిగా తలకిందులుగా చేతులు ముందుకు చాచి ఒళ్ళంతా నిటారుగా చేసి ఆ మడుగులో అడుగు వరకు దూసుకుపోయింది. మరుక్షణమే చేప పిల్లల సొర్రున ఈదుకుంటూ పైకి వచ్చింది. కనుచూపు మేరలో చుట్టూ నీళ్లు. ఒడ్డు ఎక్కడా కనపడ్డం లేదు. అయినా నిరాశ చెందకుండా నెమ్మదిగా ప్రవాహ దిశలో ఈదుకుంటూ కొన్ని గంటలకు ఒడ్డుకు చేరింది. ఈది ఈది అలసిపోయింది. ఒక చెట్టు కింద చల్లని నీడలో కూర్చుంది. కాసేపటికి అలసట వల్ల ఆమె కనులు మూతపడ్డాయి. నిద్రలోకి జారుకుంది. అప్పుడు ఆమెకు తెలియదు ఆ లోయలో తాను మరో ప్రమాదంలో చిక్కుకుపోతున్నట్లు. తెలిస్తే అలా హాయిగా ఆదమరిచి నిద్రపోయేది కాదు. ఫ్రెండ్స్, యువరాణి లాస్య మొదటి భాగం అండి ఇది. యువరాణి లాస్య చేసే అద్భుతమైన యుద్ధాలు, విన్యాసాలు మన మనసుని కట్టిపడేస్తాయండి. ఈ జానపద కథల కథనం చాలా బావుంటుందండి. అలాగే వర్ణన కూడా చాలా బావుంటుంది. హరికిషన్ గారు చాలా చక్కగా రాశారు ఈ కథ. కథ చదువుతూ ఉంటే నాకే ఒక మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది. మరి మీకేమనిపించింది? తప్పనిసరిగా కామెంట్ చేయండి. అండ్ రెండవ భాగం త్వరలోనే పంపిస్తాను. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.